ఇక చూడు ఏడుండాల్సిన వాళ్ళు ఏడున్నారు. ఏం బాధ, ఏం కష్టం, ఏం కథ ఇది? ప్లకార్డులు పట్టుకొని గిడ కూర్చోవాల్సిన అవసరం ఏంది? ఒక్కసారి ఎవరనుకుంటారు వీళ్ళకి ఏం కష్టం వచ్చిందో తెలుసా? వీళ్ళు పని చేయలేదా? గొడ్డు కట్టం చేసిళ్ళు. వీళ్ళు గొడ్డు కట్టం చేసిళ్ళు. వాళ్ళ పైసలు వాళ్ళకి ఏమంటే ప్రభుత్వం నరకం చూపెడుతున్నది. బతికుండగానే నరకం చూపెడుతున్నారు బిడ్డ అంటారు చూడుర్రి. దానికి ముత్తాత లెక్క చూపెడుతున్నారు. చూడుర్రి ఒక్కసారి. తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లుగా కాలయాపన చేస్తుండడాన్ని నిరసిస్తూ గురువారం హైదరాబాద్ బస్ భవన్ ఎదుట నిరసన దీక్ష చేపట్టిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు. ఆర్టీసీ అనేది ఒక ప్రైవేట్ కార్పొరేషన్. వీళ్ళ పైసలు వీళ్ళ దగ్గర బొచ్చాడు ఉన్నాయి. వాళ్ళ పైసలు ప్రభుత్వం వాడుకునేది. వాడుకొని ఏమంటే ఇత్తలేదు. ఓ నరకం అది. పున్నమ నరకం అంటారు చూడు. దానికి బాపును చూపెడుతుంది. ఎట్లా చూపెడుతున్నదో తెలుసా? ఎండాకాలంలో నడి ఎండల కింద కూకొని ఎండ కొడుతుందిరా అంటే, ఎండ కొడుతుందంటే కింద ఐస్ గడ్డలు పెట్టి పైనుండి ఎండ కొడుతుందిరా అంటే, ఆ ఐస్ కింద చల్లగా ఉన్నది, పైన ఎండ కొడుతుంది అన్నట్టుగా ఉన్నది ప్రభుత్వం ఆలోచన. గట్లనే అయిపోయిందండి తెలంగాణ ప్రాంత ప్రజలు. బతుకున్నప్పుడే బకాయిలు ఇవ్వండి. ఇక చూడు ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందయ్యా? ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక కార్పొరేషన్తోని ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తూ అద్భుతంగా రవాణా వ్యవస్థను తీర్చిదిద్దిన ఆర్టీసీ కార్మికులకు సంబంధించి రిటైర్డ్ అయిన వాళ్ళ పైసలు, వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ కడుపు మాసుకొని వాళ్ళు ఎంత కష్టపడి లాభాల బాటలు ఇచ్చిన వాళ్ళ పైసలు వాళ్ళకి అంటిత్తలేదు. బస్ భవన్ ఎదుట ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల దీక్ష. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన వేలాది మంది కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తుండడంపై ఆగ్రహం. ఆర్థిక ప్రయోజనాలు చెల్లించాలనే డిమాండ్. దీక్షకు అనుమతి ఇవ్వాలని అడ్డుకున్న పోలీసులు ఎండలోనే బైఠాయింపు. పలువురికి అస్వస్థ. భూపాల్పల్లికి చెందిన బి శంకర్కు బ్రెయిన్ స్ట్రోక్. చికిత్స కోసం దవాఖానకు తరలింపు. ఇంకెంతమంది ప్రాణాలు తీస్తుంది కాంగ్రెస్? ఇంకెంతమంది జీవితాలతో ఆడుకుంటుంది కాంగ్రెస్? ఇంకెంతమందిని రోడ్డు మీద నిలబెడుతుంది కాంగ్రెస్? ఇంకెంతమందిని ఆసుపత్రి పాలు చేస్తుంది కాంగ్రెస్? ఇంకెంతమంది జీవితాలను నడి రోడ్డు మీద నిలబెడుతుంది? ఇంకెంతమందిని బ్రతిమలాడ చేస్తుంది? ఇంకెంతమందిని బాంచన్ దొర ఇయ్యి అంటది? ఇంకెంతమందిని అయ్యో రామచంద్ర ఈ స్వామి అని అడిగించుకుంటుంది? ఇదేమి కాంగ్రెస్? ఇదేమి కాంగ్రెస్? ఇదేమి కాంగ్రెస్? ఏమని కాంగ్రెస్? ఏం సర్కార్ ఇది? ఏం సర్కార్ అంటున్నా నేను. ఏం సర్కార్ ఇది? రిటైర్డ్ ఉద్యోగులకు కూడా నరకం చూపెడుతున్నప్పుడు ముఖ్యమంత్రి పీఠంలో ఎట్లా కూర్చోవాలనిపిస్తుంది? ఆర్టీసీకి శాఖ మంత్రికి సంబంధించి పొన్నం ప్రభాకర్ నీకు ఏమనిపిస్తలేదా? వీళ్ళు నీ నాయన ఏజీ, వీళ్ళ మీ తాతల ఏజీ, మీ బాపుల ఏజీ ఉంటుంది కదా, వాళ్ళని ఎట్లా కూర్చోబెట్ట బుద్ధి అవుతుందా ఎండలా? అరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగులు ఈరోజు ఆర్టీసీ ఇంత బలంగా ఉన్నదంటే వీళ్ళ కష్టమే కదా, వీళ్ళ వల్లనే కదా ఈరోజు నిలబడింది ఆర్టీసీ. మరి అలాంటి ఆర్టీసీ ఉద్యోగులకి ఎందుకు నరకం చూపెడుతున్నది ప్రభుత్వం? వాళ్ళు ఇల్లులు కట్టుకోవాలంటే పైసలు వస్తాయి, వాళ్ళు బంగ్లాలు కట్టుకోవాలంటే పైసలు వస్తాయి, 1000 ఎకరాలు కొనుక్కోవాలంటే పైసలు వస్తాయి, వాళ్ళు బస్సు మొత్తం లగ్జరీ లైఫ్కు పైసలు వస్తాయి, వాళ్ళ కార్లకు పైసలు వస్తాయి. కానీ మా రిటైర్డ్ ఉద్యోగులకు పైసలు ఇవ్వడానికి ఎందుకు చేతులు వస్తలేవు? ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు కదా, ఆయన పేరేం పేరో ఉంటుంది, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎందుకు వస్తలేదు? రేపు నీ సభ పెడుతున్నావు కదా, నీ సభకు పెట్టే పైసలు వీళ్ళకి ఇయ్యరాదే? నేను రాజశేఖర్ రెడ్డి నా గురువు, రాజశేఖర్ రెడ్డి లెక్క అంటావు కదా, ఇయ్యరాదు, నీ దగ్గరే ఉంది కదా శాఖ. ఇది ఆర్టీసీ ఉద్యోగులకు పున్నమ నరకం. దీని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక ఇంకొక అంశం ఏంటంటే, నేను మళ్ళా చెప్తున్నా, ఇక ఈసారి ఏది రావల్కోల్కు సంబంధించిన గోల్మాల్ ఉన్నది కదా, సర్కారు పెద్దల ఒత్తిడి, సెలవులలో ఎంఆర్ఓ. అసలు ఈ అధికారులు అనేటోళ్ళు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తారా, లేదా రాజ్యాంగం ప్రకారం రూల్స్ ప్రకారం పనిచేస్తారా? లేకపోతే ఎవరైనా మంత్రి చేస్తే హలో సార్ నేను మంత్రి గారిని మాట్లాడుతున్నగా పనేందో చేయరాదంటే భయపడి చేస్తావా? 5 ఏళ్ళు ఉంటే ఉంటుందో ఊసిపోతుందో తెలియని ప్రభుత్వం కోసం మీ జీవితాలు ఎందుకు ఆగం చేసుకుంటారో నాకు అర్థం కాదు. ప్రభుత్వ అధికారులను అడుగుతున్నా. ఈ ఎంఆర్ఓ ఏం పని చేసిండో తెలుసా? ఎంఆర్ఓ ఎంత పని చేసిండో తెలుసా? మీరందరూ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, 275 ఎకరాల 12 గుంటల భూమికి కథం పెట్టింది ఎంఆర్ఓ. ఆ ఎంఆర్ఓ ఇప్పుడు అడుగు తేడున్నాడు, సెలవుల మీద వెళ్ళిపోయినా అంటాడు. మీ అయ్య జాగిరా, మీ తాత జాగిరా, లేకపోతే ప్రభుత్వం జాగిరా? అది తెలంగాణ ప్రాంత ప్రజల సొమ్ము కదా. నీకు ఎట్లా నువ్వు ఎట్లా కోర్టుకు లేని ఆదేశాలు నీకు ఎట్లా తీసుకోవాలనిపించిందా? చూడుర్రి, మీరే చూడుర్రి. నేనేమన్నా ఇక్కడ మీకు క్లారిటీగా ఉంటుంది. ఆర్డీఓ ఓఆర్సీకి ప్రొసీడింగ్ ఇచ్చినప్పటి నుంచి ఇదే తీరు. 15 రోజులలో తహసీల్దార్ విధులకు హాజరైంది 3 రోజులే. కార్యాలయంలో ఎవరిని కదిలించినా రావల్కోలు ముచ్చటే. ఏంది అంటే, ఇది మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించిన మెడ్చల్ మండలానికి సంబంధించి
275 ఎకరాల 12 గుంటలకు సంబంధించిన భూదందా రెవెన్యూ అధికారులకు సంబంధించి మేడ మీద కత్తిలా తయారైందా? తమ పని కానిచ్చేందుకు సర్కార్ పద్యాలు చేసిన ఒత్తిడి అధికారులను ఊపిరిని సల్పనీయడం లేదా? ఏం జరిగినా మేము చూసుకుంటున్నా, ఏందో నెత్తి మీద ఉన్న బొచ్చు కూడా చూసుకోరు. ఇగో ఈ బొచ్చు కూడా చూసుకోరు అధికారులు చెప్తున్నా, మంత్రులు ఎవ్వరు చూసుకోడు. ఇగో ఈ బొచ్చు కూడా చూసుకోండి. మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని బలి చేస్తారు, మీరు కోట్ల పాలు అవుతారు, మీ జీవితాలు ఆగమైపోతాయి, మీ ఉద్యోగాలు పోతాయి. చూడుర్రి మీరు. అటు తెర వెనుక చెప్పిన ప్రభుత్వ పెద్దలు తీరా భూదందా గుట్టురట్ట ఇప్పటి నుంచి నోరు మెడపదనం లేదనే ఆందోళన అధికారులలో వ్యక్తమవుతాయి. అసలు నీకు ఈ ప్రభుత్వ పెద్దలు చెప్పిన సన్నాసేవుడు వాడు ఈ భూదందా చేయమని చెప్పిన సన్నాసేవుడు, వాని సంగతి ఏందో ఒకసారి బట్టబయలు చేయి. ఎవడు వాడు నీకు ఎందుకు చెప్పిండు ఇట్లా చేయమని చెప్పిన సన్నాసేవరు? నేను డైరెక్టే అడుగుతున్నా, ఈ సన్నాసేవరు ఏమని చెప్పిండు? ప్రస్తుతం మేడ్చల్ జిల్లా తహసీల్దార్ నిరంతరం సెలవులు పెట్టడం చూస్తుంటే నిజమేనని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ఉద్యోగ విరమణకు చేరువలో ఉన్న ఆర్డీఓకు పోస్టింగ్ ఇచ్చి ఈ తతంగా నడిపి ఎంతో సర్వీస్ ఉన్న తహసీల్దార్ సెలవులలో ఉన్నప్పటికీ పిలిపించి నివేదిక ఇప్పించడంతో ఆ ఒత్తిడి భరించలేక సెలవుల మంత్రాన్ని జపిస్తున్నారనే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో తహసీల్దార్ కార్యాలయంలో ఎవరిని కదిలించినా ఈ భూముల ముచ్చటే బయటకు వస్తుంది. ఈ సర్వే నెంబర్లు 4 నుంచి 18 వరకు, 20 నుంచి 22, 25 మొత్తం 275 ఎకరాల 12 గుంటల భూమి ఇనాం భూములపై కొన్నేళ్లుగా సాగుతున్న ఓఆర్సీల జారీ ప్రక్రియ కేవలం 3 వ్యక్తులను నిర్ధారించి మీ వారసత్వ భూమి అని ఇవ్వడానికి వాడెవడు, తీసుకోవడానికి ఇవ్వడానికి నువ్వెవరు, చెప్పడానికి ఆ అధికారి ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి ఎవడు? మా జాగరబై, మా భూములు రబై, అవి ప్రభుత్వ భూములు, పంచాయతీలో ఉన్నాయి, కోర్టులలో ఉన్నాయి, కేసులు నడుస్తున్నాయి. కోర్టు తీసుకోలేని నిర్ణయం కూడా ఈయన పంచనామా చేసేసాడు. 3 రమ్మన్నారు, ఇగో ఇది నీకు, ఇది ఇంత, ఇది ఇంత. ఏ మంత్రి చెప్పిండు? ఆ లత్తకోర మంత్రి ఎవడు? ఆ మంత్రికి ఏమన్నా సోయి లేదా? నీకు చెప్తే చేస్తావా అంటే భూములు పోతాం పెడతారా? మీ అయ్యేలా జాగిరి అనుకుంటారా? అధికారుల లెక్క పనిచేయరి, సోయి మర్చి చేయకుర్రి మిమ్మల్ని. నేను చెప్తున్నా, అధికారులు మాత్రమే చేయరి. వాడెవడో చెప్పిండు, వీడెవడో చెప్పిండు, మేము చూసుకుంటాం, మేము చేస్తామంటే తర్వాత మీకు హ్యాండ్ ఇస్తారు, మీరు పోయి కోర్టు బోన్లల్లా నిలిచవస్తుంది. నేను చెప్తాను కదా ఈ సంగతి ఏంది ఒకసారి చెప్పుర్రి తెలంగాణ ప్రాంత ప్రజలారా. ఏంది కథ ఏంది? ఇగో ఇది ఇంకొకటి, ఇదైతే పెద్ద కథ. రాయదుర్గం భూవేలంపై హైకోర్టు స్టే. రియల్ ఎస్టేట్ భూమికి అప్పగిస్తారా? రియల్ ఎస్టేట్కు భూమిని అప్పగిస్తారా? ఉపాధి కల్పనే లేని కేటాయింపులు ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన ధర్మాసనం TGIIC వింత వాదనపై ఏఎస్జే అభ్యంతరం. ఎవరి కోసం భూముల వేలం? స్విమ్మింగ్ పూల్ ప్రయోజనాలు అంటూ నిలదీత. ప్రాజెక్టు పూర్తికి ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిన గడువు SBIకి ఎందుకు ఇవ్వరు? SBI తరపున ఏఎస్జే వాదనలో అన్ని పక్షాలకు హైకోర్టు నోటీసులు జారీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నది కదా, ఆ బ్యాంక్ వాళ్ళు 2010వ సంవత్సరంలో 5 ఎకరాల చిల్లర రాయదుర్గంలో కొన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉన్న పలంగా వాళ్ళకు తెలియకుండానే భూమి పొతం పెట్టేసిళ్ళు. 200 కోట్ల చిల్లర ఎకరం పొతం పెట్టిళ్ళు. ఆనాడు వాళ్ళు 13 కోట్లకేమో కొన్నారు. ఆ భూమిని ఏం చేసిళ్ళు అంటే పొతం పెట్టేసిళ్ళు, అమ్మేసిళ్ళు, అయిపోయింది. ఇక SBIలోకి ముచ్చట తెలిసింది. SBIలోకి ముచ్చట తెలియని ఉడావుడిన ఉరికచ్చిళ్ళు. ఇక్కడ నుండి అరే ఇది మా భూమిర బై, మీరు ఎట్లా అమ్ముతారు, మేము పైసలు ఇచ్చినాం, మా దగ్గర అక్కడ మేము పెద్దది టవరే కట్టాలనుకుంటున్నాం, మీరు గిట్ల ఎట్లా అమ్ముతారు, గదేంది మీకెక్కడిది అవతారం అనుకుని కోర్టుకు పోతే ఏమన్నది స్టే ఇచ్చింది, పొల్లు తెచ్చింది, పొరక తెచ్చింది. మన భాషలో తెచ్చినాక ఎక్కడోళ్ళు అక్కడ ఉండాలని గప్చుప్గా లేదు మేము డెవలప్మెంట్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది. అరే పక్కన భూమి అమ్మడానికి నువ్వెవరు? ప్రభుత్వం అయితేంది, ఎవరైతేంది? గదే పంచాయతీ ఇడైంది.